నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భం దాల్చిన సమయం అటు తల్లికి ఇటు బిడ్డకు చాలా ముఖ్యమైన సమయం. ఏ రకమైన ఆరోగ్య సమస్య విషయంలోనైనా ఎన్నో జాగ్రత్తలు అవసరం. తల్లి ఆరోగ్య ప్రభావం శిశువు మీద ఉంటుంది కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. తల్లి ద్వారా అలా గర్భస్థ శిశువుకు సంక్రమించే వ్యాధుల్లో ప్రధానమైనది కామెర్లు. కాలేయంలో సమస్య కారణంగా వచ్చే కామెర్ల లక్షణాలు, కారణాలు, ముందు జాగ్రత్తలు, నయం చేసే పద్ధతులు తదితర విషయాల గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారో ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. గర్భిణీలకు వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపించటం సహజం. కానీ ఆ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగినా, రక్తలేమితో బలహీనంగా అనిపించినా, చర్మం పాలిపోయినట్టు లేదా పచ్చరంగులోకి మారుతున్నట్టు కనబడుతున్నా, ఆకలి మందగించినా అవి ఖచ్చితంగా కామెర్ల లక్షణాలే. దీనివలన తల్లికి బిడ్డకు సమస్యే. అందుకే ఈ వ్యాధి కారణాలు, నిర్ధారించే విధానం, చికిత్స తదితర విషయాల గురించి ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. కాలేయం పనితీరు మందగించినప్పుడు ఏర్పడే పరిస్థితిని ప్రధానంగా కామెర్లు అని చెప్పవచ్చు. అయితే కామెర్లు రావటానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. కాలేయానికి క్యాన్సర్ సోకినప్పుడు సైతం కామెర్లు రావటానికి అవకాశం ఉంది. పిత్తవాహికలో రాళ్లు ఏర్పడటం వలన కూడా బిలిరుబిన్ పేరుకుపోయి కామెర్లు వస్తాయి. పారాసిటమాల్ మందులు ఎక్కువగా వాడటం వలన వ్యర్థాలను ఫిల్టర్ చేసే సామర్థ్యం కోల్పోయిన కాలేయం చివరికి కామెర్లకు దారితీయవచ్చు. మలేరియా జ్వరం వలన కాలేయానికి వాపు రావచ్చు. అలాంటప్పుడు కూడా కామెర్లు వస్తాయి. నెలలు నిండిన తర్వాత లేదా కాన్పు తర్వాత కూడా ప్రాణాంతకమైన హెల్ప్ సిండ్రోమ్ కూడా మరో కారణం. స్థూలకాయం, కొలెస్ట్రాల్ అత్యధికంగా ఉండటం, పిత్తాశయంలో రాళ్లు పేరుకుపోయి బిలిరుబిన్ తొలగింపుకు అడ్డంకిగా మారటం లాంటి పరిస్థితులు కామెర్లు రావటానికి దారితీస్తాయి. కళ్ళు పసుపు పచ్చగా ఉన్నప్పుడు, చర్మం కూడా పసుపు పచ్చ ఛాయలోకి మారుతున్నప్పుడు, మూత్రం ముదురు రంగులో ఉన్నప్పుడు అవి కామెర్ల లక్షణాలుగా భావించాలి. అదేవిధంగా చర్మం దురద పెడుతున్నట్టు అనిపించటం, బలహీనంగా అనిపించటం, ఆకలి మందగించటం, తలనొప్పి, జ్వరం, వాంతులు, కాళ్లవాపు లాంటి లక్షణాలు కనబడినప్పుడు అది కామెర్ల వ్యాధిని సూచిస్తున్నట్లుగా అనుమానించాలి. ప్రెగ్నెన్సీలో ఈ పచ్చకామెర్లు రావడానికి కారణాలు ఏంటి? యూజువల్గా ఫస్ట్ 3 నెలల్లో చూసుకుంటే కనుక అధిక శాతం ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే జాండీస్ కాజ్ చేసే ఇన్ఫెక్షన్స్లో మనం చూసుకుంటే హెపటైటిస్ వైరస్ అన్నది మోస్ట్ కామన్గా జాండీస్ కాజ్ చేసే వైరస్ అనమాట. సో వీటిలో హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ. ఓకే, వీటిలలో ఈ అన్నది అందరికీ వచ్చే అవకాశం ఉన్న గర్భిణీ స్త్రీలలో వస్తే కనుక చాలా ఫల్మినెంట్ కోర్స్ ఉంటుంది. అంటే ఏంటంటే చాలా ఫాస్ట్గా డిటీరేట్ అవుతారు పేషెంట్స్, బ్రతికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. విటమిన్ అదే ఈ హెపటైటిస్ ఈ ఎందుకు వస్తుంది అనుకుంటే కనుక ఇన్ఫెక్టెడ్ వాటర్ ద్వారా వస్తుంది. అంటే ఇప్పుడు పానీపూరి తిన్నా, లేదంటే ఎక్కడైనా ఇన్ఫెక్టెడ్ బయట ఫుడ్ తిన్నా, ఫుడ్ ద్వారా వచ్చేది. కాబట్టి బయట ఫుడ్ తినకండి, ఇంట్లో తయారు చేసే ఫుడ్డే తినండి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ హెపటైటిస్ వైరస్ల వల్ల మోస్ట్ కామన్ ఫస్ట్ 3 మంత్స్లో చూసుకుంటే. వేరే చోట బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అది బాగా అధికంగా ఇన్ఫెక్ట్ అయిపోయి సెప్టిసిమియా లెవెల్స్కి వెళ్ళినా కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యి జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కేవలం వాళ్ళల్లోనే జాండీస్ వచ్చే అవకాశం, అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్రాహిపాటిక్ కోలిస్టాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వల్ల అవ్వచ్చు. లేదంటే హెల్ప్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళల్లో ఏంటంటే అధికంగా బీపీ ఎక్కువైపోయి, ఆ బీపీ ఎక్కువైపోవడం ఉన్న స్త్రీలలో లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యి దానిలో రేస్డ్ లివర్ ఎంజైమ్స్, ప్లేట్లెట్లు బాగా తగ్గిపోవడం అన్న కండిషన్ కూడా కేవలం గర్భిణీ స్త్రీలలోనే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అదే కాకుండా కొంతమంది స్త్రీలకి అధికంగా వామిటింగ్స్ అవుతాయి. ఫస్ట్ 3 నెలలు విపరీతమైన వామిటింగ్స్. వీళ్ళని మన మెడికల్ టర్మ్స్లో హైపర్ ఎమెసిస్ గ్రావిడారం అంటాం. వీళ్ళల్లో కూడా మనం జాండీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడితే చాలా కారణాలు ఉన్నాయి. సాధారణంగా భౌతిక లక్షణాలను బట్టి డాక్టర్లు చాలా వరకు కామెర్లను గుర్తుపడతారు. ఆ తరువాత మరికొన్ని ప్రశ్నల ద్వారా సమాచారం రాబట్టి నిర్ధారించగలుగుతారు. ఇతర లక్షణాలు, వాడుతున్న మందులు కూడా అడిగి తెలుసుకుంటారు. ప్రధానంగా మూత్ర పరీక్షతో కామెర్లను నిర్ధారించుకుంటారు. బిలిరుబిన్ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడినప్పుడు యురోబిలినోజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఏ స్థాయిలో ఉన్నదో చూసిన మీదట డాక్టర్లు ఒక అభిప్రాయానికి వస్తారు. అదే సమయంలో మలేరియా గాని, హెపటైటిస్తో గాని బాధపడుతున్నారేమో తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు కూడా చేయించుకోమని చెబుతారు. అయితే కాలేయం దెబ్బతిని ఉంటుందేమోనన్న అనుమానం వచ్చినప్పుడు
కాలేయం పనితీరును తెలియజెప్పే పరీక్షలు చేయించుకోమని చెప్పవచ్చు. అంతర్గతంగా ఏవైనా సమస్యలు ఉన్నాయనుకుంటే అల్ట్రాసౌండ్ పరీక్షకు కూడా డాక్టర్ సిఫార్సు చేయవచ్చు. పరిస్థితి మరీ తీవ్రంగా ఉందనిపిస్తే కాలేయపు క్యాన్సర్ లేదా కాలేయపు సిరోసిస్ కారణం కాదని నిర్ధారించుకోవటానికి బయోప్సీ చేయించమని కూడా చెప్పవచ్చు. గర్భిణీల్లో కామెర్లు సమస్య వచ్చినప్పుడు రక్త పరీక్ష, సిటీ స్కాన్ సాయంతో గుర్తిస్తారు. నిజానికి కామెర్లు అనేది అంతర్లీనంగా ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్యకు కారణం కావచ్చు. అందువలన గర్భిణీల కోసం ప్రత్యేకంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. కామెర్లకు కారణం హెపటైటిస్ ఏ అయితే చికిత్స కూడా అవసరం లేకుండానే నయమవుతుంది. కానీ మలేరియా వలన వచ్చిన కామెర్లు అయితే తగిన చికిత్స చేస్తారు. గర్భిణీ స్త్రీలలో కామెర్లు ఉంటే ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఫస్ట్ ఎలా ఉంటుందంటే అధికంగా ఆకలేకపోవడము, నీరసంగా ఉండడము, సరిగ్గా తినలేకపోవడము, మెల్లగా చూస్తుంటే యూరిన్ ఎల్లో కలర్లో ఉండడము, లేదంటే చర్మం గ్రీన్గా మారటం, లేదంటే కళ్ళు తెల్ల భాగం అంతా కూడా పచ్చగా మారిపోవడం, ఇవన్నీ వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్నమాట. అదే కాకుండా అధికంగా దురద పట్టడం, శరీరం అంతా దురద పడుతుంటుంది. కొంతమంది గర్భిణీ స్త్రీలు అరిచేతులు, అరికాళ్ళు అధికంగా దురద పడుతున్నప్పుడు మనం వెంటనే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం, జాండీస్ ఏమైనా ఉందా అని. సో ఇలాంటి సిమ్టమ్స్ మోస్ట్ కామన్ అనమాట. గర్భిణీ స్త్రీల్లో జాండీస్ వస్తే కనుక అధికంగా నీరసంగా అనిపించడం, సరిగ్గా తినలేకపోవటం, దురదలు అనిపించటం, ఇవన్నీ చూసుకుంటే మనం ఒకసారి జాండీస్ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. గర్భిణీలకు కామెర్లు రాకుండా ఏవైనా జాగ్రత్తలు తీసుకోవటం సాధ్యమేనా అన్నది సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న. నిజానికి కామెర్లు రావటానికి రకరకాల కారణాలు ఉండటం వలన ప్రత్యేకంగా ఫలానా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని చెప్పటం కూడా కష్టమే. అయితే ఎక్కువ మంది వైద్య నిపుణులు సూచించే జాగ్రత్తలలో ప్రధానంగా గర్భవతులుగా ఉన్నంత కాలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, తగినంత బరువు మాత్రమే ఉండేటట్టు చూసుకోవటం, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. కాలేయంతో సహా దేహ భాగాలన్నిటికీ ఆక్సిజన్, రక్తం సరిగా అందేటట్లు సురక్షితమైన వ్యాయామం చేయటం చాలా మంచిది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు సోకకుండా గైనకాలజిస్ట్ సలహా ప్రకారం అన్ని రకాల టీకాలు వేసుకోవాలి. మందులు ఎక్కువగా వాడే కొద్దీ కాలేయానికి ప్రమాదకారులుగా తయారవుతాయి కాబట్టి డాక్టర్ల సలహా లేకుండా మందులు కొని వాడటం మంచిది కాదు. మరీ ముఖ్యంగా గర్భవతులు మందుల వాడకంలో జాగ్రత్త తీసుకోవాలి. గర్భిణీలకు కామెర్లు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రావటానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చిన వెంటనే కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించటం మంచిది. సకాలంలో చికిత్స చేయించుకోగలిగితే సమస్య తీవ్రత తగ్గుతుంది. సో పేషెంట్కి జాండీస్ అనగానే వెంటనే నిర్ధారించగానే ఎందుకు వచ్చింది అన్నది కారణం ఏంటి, అదొక ఇన్ఫెక్టివ్ కాజా, డ్రగ్ ఇండ్యూస్డా, లేదంటే గ్యాల్ స్టోన్స్ ఉన్నాయా, లేదంటే అధికంగా తాగడం వల్ల, అసలు కాజ్ ఏంటి అన్నది తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే చాలా మట్టుకు మనం ట్రీట్ చేయగలుగుతాం. కొంతమందికి ఏంటంటే గర్భం దాల్చడం వల్లే జాండీస్ వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అది కేవలం ప్రెగ్నెంట్ విమెన్లోనే వస్తుంది. సో వీళ్ళల్లో ఏంటంటే ఇంకా మనం గర్భాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేం. వెంటనే బేబీని డెలివర్ చేసుకుంటే కానీ తల్లి యొక్క పరిస్థితి మెరుగుపడదన్నమాట. సో అప్పుడు వెంటనే బేబీని డెలివర్ చేసుకుంటే కనుక చాలా మట్టుకు పేషెంట్ని మనం రికవర్ చేయగలుగుతాం. ఒకవేళ డెలివర్ చేసుకోకపోతే ఆ పచ్చకామెర్ల పరిస్థితి బాగా అధికంగా ముదిరిపోయి పేషెంట్ కండిషన్ చాలా డిటోరేట్ అయ్యి బ్లీడింగ్ కండిషన్స్ వచ్చి ఆ బ్లీడింగ్ని ఆపలేకపోతాం అన్నమాట. ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ బ్లడ్లో ఉన్నది తయారయ్యేది లివర్లోనే. సో ఎప్పుడైతే లివర్ దెబ్బతింటుందో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ దెబ్బతిని అధికంగా బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఈ స్త్రీలలో చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో జాండీస్కి రావడానికి, లైక్ ఇన్ఫెక్టివ్ కాసెస్ అనుకోండి, మనం బయట ఎక్కడ ఫుడ్ తినకుండా కేవలం ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకుంది తినడము, లేదంటే హెపటైటిస్ బి-సి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా అవి ఎవాల్యుయేట్ చేసుకున్న బ్లడ్డే ఎక్కించుకోవటము, నీడిల్స్ ఎక్కడ ప్రిక్స్ లేకుండా చూసుకోవటము, ఇవన్నీ చేసుకుంటే కనుక చాలా మట్టుకు మనం ప్రివెంట్ చేయొచ్చు ఇన్ఫెక్షన్స్. ఏమైనా మందుల వల్ల జాండీస్ వస్తుంది అంటే ఆ డ్రగ్ని మనం డోసేజ్ తగ్గించుకోవడము, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఏమైనా జాండీస్ కాజ్ చేసే డ్రగ్గా అనేది తగ్గించుకోవడం. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా ఆల్మోస్ట్ జీరో చేసేయాలన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే చాలా మట్టుకు పచ్చకామర్లు రాకుండా కాపాడుకోగలుగుతారు. గర్భవతులుగా ఉన్నప్పుడు కామెర్లు రావటం వలన తల్లికి, బిడ్డకు సమస్య అయినప్పటికీ అది మామూలు కామెర్లు అయితే మరీ ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. లక్షణాలను బట్టి ఎంత ముందుగా గుర్తించి నిర్ధారించగలిగితే అంత వేగంగా చికిత్స చేసి సమస్యను పరిష్కరించటం సాధ్యమవుతుంది. అప్పుడు తల్లి, బిడ్డ సురక్షితంగా ఉంటారు.
ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ను సంప్రదించటం ద్వారా త్వరగా కోలుకునే అవకాశాలు మెరుగవుతాయి. గర్భం దాల్చిన తరువాత ఆహారాన్ని తీసుకునే మోతాదును పెంచాలని అందరూ సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఇది కేవలం ఆహారానికి మాత్రమే పరిమితం కాదు. ఇది తీసుకునే ద్రవాలకు కూడా వర్తిస్తుంది. గర్భిణీలు ప్రతిరోజు దాదాపు 2.3 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణి తగినంత నీటిని తీసుకోకపోవడం వలన తన ఆరోగ్యంతో పాటు గర్భస్థ శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, స్వప్న గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 29 సంవత్సరాలు. నాకు సిజేరియన్ ఆపరేషన్ జరిగి 3 నెలలవుతుంది. నా చర్మం పొడిగా మారిపోయింది. పాదాల మీద, అరికాళ్లలో ముడతలు కనిపిస్తున్నాయి. దురద వచ్చినప్పుడు చర్మం ఎర్రగా అవుతుంది. ఇది ఏదైనా అలర్జీ సమస్య? పోస్ట్ డెలివరీలో ఈ సమస్యలు మామూలేనా? ఈ సమస్యలు మామూలే అయితే ఇవి ఎప్పుడు తగ్గుతాయి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వప్న గారు, మీరు డెలివరీ అయ్యానన్నారు. డెలివరీ తర్వాత బాడీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ చాలా వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మీ స్కిన్ డ్రైనెస్ అనేది ఉంటుంది. ఈ స్కిన్ డ్రైనెస్ తగ్గాలంటే రెగ్యులర్గా మాయిశ్చరైజింగ్ లోషన్ రాయటము, లేకపోతే మీరు ఆయిల్స్ లాంటివి రాసుకోవడం చేయాలి. స్కిన్ ముడతలు పడటానికి ఒక్కొక్కసారి బాడీలో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయినప్పుడు, అంటే డెలివరీ అయ్యాక బాడీలో ఉన్న వాటర్ అంతా స్లోగా బయటికి వెళ్తుంది. ఈ బయటికి వెళ్ళేటప్పుడు మీ స్కిన్ కనుక స్ట్రెచ్చింగ్ కెపాసిటీ కనుక లేనప్పుడు మీకు ఆ ముడతలు అనేవి పడతాయి. కాబట్టి మీరు బాడీలో వాటర్ వెళ్ళిందా, మీ స్కిన్ డ్రైనెస్కి మీరేమన్నా మాయిశ్చరైజింగ్ లోషన్స్ అవన్నీ రాయట్లేదా ఒకసారి చూసుకోండి. ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీలోనూ డెలివరీ తర్వాత కొన్ని ఇచ్చింగ్ డిజార్డర్స్ వస్తాయి, అంటే స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్ వస్తాయి. అవి పప్స్ కిందకి చెప్తాము. అవే కాకుండా కొన్ని ఎలర్జిక్ డిజార్డర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి డర్మటాలజిస్ట్ని కలిసి ఫస్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్స్ అవన్నీ కూడా రాసి, మీరు ఒకవేళ మీకు అక్కడ స్కిన్ డ్రై అయిన చోట ఎర్రగా దాంతోపాటు ర్యాషెస్ లాగా వస్తున్నాయా, లేకపోతే ర్యాషెస్ పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ ఓన్లీ డ్రైనెస్ ఉండి మీరు కనుక స్క్రాచ్ చేసినప్పుడు రెడ్నెస్ వచ్చినట్లయితే అది డ్రై స్కిన్ కిందకే చెప్తాం. ఈ డ్రై స్కిన్ హార్మోనల్ చేంజెస్ వల్ల, వెదర్ చేంజెస్ వల్ల వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినట్టు మీరు వాటర్ బాగా తీసుకోవటము, దాంతోపాటు మాయిశ్చరైజింగ్ లోషన్స్ లేకపోతే ఆయిల్స్ లాంటివి కనుక అప్లై చేస్తే జనరల్గా మీకు ఈ స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. లేదు మీకు రికరెంట్గా ర్యాషెస్ వస్తున్నాయి, ఇచ్చింగ్ చాలా సివియర్గా ఉన్నట్లయితే, బాడీ అంతా వస్తున్నట్లయితే ఒకసారి స్కిన్ డాక్టర్ని కలిస్తే దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేసి దానికి సంబంధించిన యాంటీ అలర్జీ డ్రగ్స్ అనేది ఇస్తారు మీకు. డాక్టర్ గారు, సంగీత గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 33 సంవత్సరాలు. నాకు 40 రోజుల క్రితం నార్మల్ డెలివరీ అయ్యింది. డెలివరీ తర్వాత సరిగ్గా 15 రోజులకు నాకు పీరియడ్స్ వచ్చాయి. దాని తర్వాత ప్రతి 10 రోజులకు పీరియడ్స్ వస్తున్నాయి. బ్లీడింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుంది? బేబీ నా పాలే తాగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. సంగీత గారు, మీకు డెలివరీ 40 రోజులు అయిందంటున్నారు. జనరల్గా డెలివరీ అయ్యాక కనీసం 30 నుంచి 40 రోజుల వరకు ఆగి బ్లీడింగ్ అనేది వస్తుంది. ఇది యూట్రస్ అనేది ముడుచుకుపోతూ ఉండడం వల్ల వచ్చే చేంజెస్ వల్ల మీకు ఈ బ్లీడింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. మీరు తల్లి పాలే పూర్తిగా ఇస్తున్నట్లయితే, బయట పాలు ఇవ్వనట్లయితే కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్లో కూడా ఇట్లా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్స్ అనేవి, ఇర్రెగ్యులర్గా స్పాటింగ్ అనేవి అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా మందులు వాడారా? కొంతమంది ఇమీడియట్గా డెలివరీ అవ్వంగానే కాంట్రాసెప్షన్ లాగా డిపోప్రోవెరా అనే ఇంజెక్షన్ తీసుకుంటారు. ఈ ఇంజెక్షన్కి ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ స్పాటింగ్ అవ్వటము, సడన్గా బ్లీడింగ్ అవ్వటము లాంటివి అవుతున్నాయి. ఇవి కాకుండా ఏమన్నా మీరు ట్యాబ్లెట్స్ ఏమన్నా వాడుతున్నారా చూసుకోండి. ఆ ట్యాబ్లెట్స్ సంబంధించిన ఏమైనా సైడ్ ఎఫెక్టా అనేది ఒకసారి డాక్టర్ గారిని కలవండి. ఇవి ఒకవేళ మీకు కంటిన్యూస్గా బ్లీడ్ అవుతుంది, ఆగట్లేదు, లేకపోతే గడ్డలు అవుతుంది అన్నట్లయితే కొంతమందికి మాయ ముక్కలు మిగిలిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే గర్భసంచిలోనే చిన్న ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మేము సెకండరీ పీపీహెచ్గా చెప్తాం. ఈ సెకండరీ పీపీహెచ్లో మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు రికరెంట్గా బ్లీడింగ్స్ అనేవి ఎక్కువగా అవుతున్నట్లయితే ఒకసారి స్కాన్ చేసి చూస్తే అందులో మాయ ముక్కలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా చిన్న ఫైబ్రాయిడ్ ఉందా అనేది తెలుస్తుంది. ఇవే కాకుండా మీకు సడన్గా ఫీవర్ రావటము, కింద బ్లీడింగ్
వచ్చేది, వాసన రావటము, తెల్లబట్ట వాసన రావడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. ఉట్టి బ్లీడింగే కాకుండా ఈ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఉన్నట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ పెరగచ్చు, లోపల ఏమైనా మాయ ముక్కలు మిగిలే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇటువంటి ప్రాబ్లం ఏమీ లేనట్లయితే జస్ట్ స్పాటింగే అవుతున్నట్లయితే కొన్ని రోజులు ఆగండి, సెట్ అయిపోతుంది. ఒకవేళ హెవీ ఫ్లో అయితే ఇమీడియట్గా డాక్టర్ని కలవండి. గర్భిణీలు తగినంత నీటిని తీసుకోకపోతే శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి నియంత్రణలో ఉండదు. ఈ వేడిని నియంత్రించకపోతే శరీరం ఎక్కువ వేడికి గురవుతుంది. ఇది మొదటి 3 నెలల్లో మొదలైతే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ బారిన పడి కొన్నిసార్లు గర్భస్రావానికి గురయ్యే ప్రమాదం ఉంది. తగినంత నీటిని తీసుకోకపోవడంతో దీని ప్రభావం తల్లిపాలపై పడుతుంది. దీనివలన తల్లి తన బిడ్డకు సరైన పోషణను తన పాల ద్వారా అందించలేకపోతుంది. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతిరోజు తగినంత నీటిని తీసుకోవాలి. డాక్టర్ గారు శ్రీని గారు ఇలా అడుగుతున్నారు. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది. నా వయసు 19 సంవత్సరాలు. నేను గత నెల రోజులుగా యూటీఐ సమస్యకు మందులు వాడుతున్నాను. అయితే నాకు ఇప్పటికీ పొత్తికడుపు ఎడమవైపున నొప్పిగా ఉంటుంది. డాక్టర్ని కలిస్తే అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని చెప్తున్నారు. దీని గురించి నేను ఎప్పుడూ వినలేదు. పిఐడి అంటే ఏంటి? ఈ సమస్యకు ఎటువంటి చికిత్స ఉంటుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీని గారు, మీకు ఇప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది అంటున్నారు. ఈ టైంలో ఏంటి అంటే హనీమూన్ సిస్టైటిస్ అంటాము, అంటే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించి ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకోండి. అండ్ తప్పకుండా ఎక్కువ వాటర్ తాగటము అండ్ ఎవ్రీడే ఒక లెమన్ జ్యూస్ అట్లాగా తీసుకోవటం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అరికట్టవచ్చు. అండ్ మీకు వచ్చే నొప్పి ఏదైతే లెఫ్ట్ సైడ్ అంటున్నారో పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి. అది ఇన్ఫెక్షన్ అన్నమాట. అంటే యూట్రస్కి ట్యూబ్స్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం పిఐడి అంటాము. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా నిజంగా ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు ఇన్ఫెక్షన్ లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి. సెకండ్ థింగ్, ఎగ్జామిన్ చేసి మీకు నిజంగా పిఐడి ఉందా లేదా అనేది చెక్ చేయాలండి. ఒకవేళ పిఐడిగా ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది అంటే మీ హస్బెండ్ది కూడా స్క్రీన్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ పిఐడి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనము టెస్ట్లు చేయాల్సి వస్తుంది. స్మియర్ టెస్ట్ కానివ్వండి, అల్ట్రాసౌండ్, పెల్విస్ స్కాన్, అవన్నీ వల్ల మనము దానిని చెక్ చేసుకొని కల్చర్ టెస్ట్ వల్ల కూడా దానిని బట్టి యాంటీబయాటిక్ ఇవ్వటం వల్ల మీకు ఫ్యూచర్లో పిఐడి రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు సుశ్రుత గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఒక బాబు ఉన్నాడు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. నాకు పీరియడ్స్ డేట్ దగ్గరలో ఉంది. అయితే నేను పీరియడ్స్ ముందుగానే రావాలని అనుకుంటున్నాను. పీరియడ్స్ లేట్ అయ్యేందుకు టాబ్లెట్స్ ఉన్నట్టుగానే పీరియడ్స్ తొందరగా రావటానికి ఏమైనా మందులు ఉంటాయా? పీరియడ్స్ ఇలా తొందరగా రావటానికి మందులు వాడితే ఏమైనా సమస్యలుంటాయా? చెప్పండి అని అడుగుతున్నారు. సుశ్రుత గారు, పీరియడ్స్ డిలే అవ్వటానికి ట్యాబ్లెట్స్ జనరల్గా ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటామండి. కానీ ప్రతి పేషెంట్ వాళ్ళ హిస్టరీని బట్టి, వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి మేము నిర్ధారణ చేయడానికి ఉంటుంది ఆ పేషెంట్ సూటబుల్లా లేదా అనేది. అండ్ కమింగ్ టు మీ ప్రీపోనింగ్ పీరియడ్స్ అనేది ఏంటి అంటే మనము పీరియడ్స్ ప్రీపోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మీకు పీరియడ్ అయిన అంతకంటే ముందు సైకిల్ పీరియడ్ అయినది ఏదైతే రోజు ఉంటుందో ఆ డే 1 నుండే ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాలి. అది కాంట్రసెప్టివ్ పిల్స్ ద్వారా మనం చేయొచ్చు. కానీ మీకు ఆ కాంట్రసెప్టివ్ పిల్స్ మీకు సూటబుల్ ఉందా లేదా అనేది కూడా కన్సల్టేషన్ ప్రాపర్ మీ హిస్టరీని తీసుకున్న తర్వాతనే డిసైడ్ చేయడానికి ఉంటుంది. ఇవన్నీ కూడాను హార్మోనల్ ట్యాబ్లెట్స్. సో మీరు మీ అంతలో మీరు తీసుకోకూడదు, డాక్టర్ని సంప్రదించే తీసుకోవాలి. అండ్ ఎక్కువ రోజులు ఈ హార్మోన్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ కానివ్వండి, కాంట్రసెప్టివ్ పిల్స్ కానివ్వండి, ఎక్కువ రోజులు తీసుకుంటున్నప్పుడు కొన్ని వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కాబట్టి మీరు కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి మీరు ఫాలో చేయండి. గర్భిణీలు నీటిని తక్కువగా తీసుకోవడం వలన మూత్రం చిక్కబడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ రిస్క్ను పెంచుతుంది. ఇలా చివరి వరకు కొనసాగి కాంట్రాక్షన్ రిస్క్ను పెంచుతుంది. ఈ కాంట్రాక్షన్ వలన ప్రీ టర్మ్ లేబర్ రిస్క్ పెరుగుతుంది. గర్భిణీలు తగినంత నీటిని తీసుకోకపోవడం వలన గర్భస్థ శిశువుపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో పుట్టుకతో కలిగే లోపాలు తలెత్తవచ్చు. మొదటగా శరీరంలోని ఉమ్మనీటి స్థాయి తగ్గిపోతుంది. ఉమ్మనీటి స్థాయి తగ్గిపోవడం వలన గర్భస్థ శిశువుకు రక్షణ కరువవుతుంది.
న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తలెత్తే ప్రమాదం ఎక్కువవ్వచ్చు. అందువలన గర్భిణీలు తగినంత నీటిని తీసుకోవాలి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.